ప్రభుత్వ విద్యాశాఖ వారి ఆదేశాల మేరకు విశాఖ 40వ వార్డు పరిధి ఏకేసి కాలనీ, షిప్యార్డ్ హైస్కూలు, జీవి నిలయం, జీవీఎంసీ హైస్కూలు, జీవీఎంసీ ప్రైమరీ స్కూళ్లలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి అన్ని స్కూళ్లలో వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్యంతిథిగా పాల్గొని పిల్లల బంగారు భవిష్యత్ కోసం బడివైపు ఒక అడుగు అంటూ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు చేతుల్లోనే ఉందని డబ్బు మనల్ని కాపాడలేదు, కాని చదువు మనల్ని కాపాడుతుందని తెలియపరుస్తూ అనేక సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో క్రీడల్లో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం, విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములగాడ ఎంఆర్ఓ భుజంగరావు, విద్యాశాఖ అధికారులు, స్కూలు ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జరుగుతుంది. మరి దీనివల్ల మరి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని కూడా ప్రత్యేకంగా తెలియపరుచుతున్నాం. మనం అందరం కూడా కొంతమంది ఏదో విధంగా ఎంప్లాయ్ అవ్వచ్చు, కూలి పని చేసుకున్నాను అవ్వచ్చు, ఏదో రకంగా వ్యాపారం చేసుకున్నా అవ్వచ్చు, ఏదో రకంగా 4 డబ్బులు సంపాదిస్తున్నాం అంటే దేనికోసం సంపాదిస్తున్నాం? పిల్లల భవిష్యత్తు కోసం సంపాదిస్తున్నాం, మనం బతకడానికి సంపాదిస్తున్నాం. మరి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా నడవడుకుంది, తర్వాత స్కూల్లో చూసి ఏ విధంగా ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని వారి భవిష్యత్తుని మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. స్కూల్లో టీచర్స్ చదువు చెప్తారు, అంతవరకే. స్కూల్లో మహా 8 అవర్స్ ఉంటారు, పిల్లల తల్లిదండ్రుల 16 అవర్స్ ఉంటారు. మరి ఏ విధంగా మీరు చూస్తున్నారు అనేది కూడా గుర్తించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఈ రోజు వాళ్ళు చదివే కదా రేపు భవిష్యత్తులో మిమ్మల్ని పోషించేది, తల్లిదండ్రులు పోషించేది. వారు చదివే కలెక్టర్, ఐపీఎస్, లేకపోతే ఏదో మరి డాక్టర్, లేకపోతే ఇంజనీరు ఏదో అవుతాయి కదా మన భవిష్యత్తులు బాగుంటాయి. ఆ ఉద్దేశం మీద ప్రతి తల్లిదండ్రులు కూడా మరి పేరెంట్స్ మీటింగ్ పిలిస్తే అందరూ వచ్చే విధంగా ఉండాలి. ప్రతి నెల